నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వస్తారు కదా, నేను కంపారిజన్ వీడియో ఇస్తున్నా. అంటే ఏది మంచిగా ఉంటుంది, ఏది కొంటే బాగుంటుంది అనేసి వీడియో అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ M02 ఉందన్నమాట. తర్వాత పోటీగా వచ్చేసరికి మైక్రోమాక్స్ ఇన్ 1B అనమాట. సో రెండు ఫోన్స్లో ఏది బెటర్ అనేసి మీకు ఈ వీడియోస్ అర్థమైపోతుంది. లేదంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్లో మీరు వీడియో పాజ్ చేసి కూడా మొత్తం చదువుకోవచ్చు. లేదా ఇన్నాళ్ళం కూడా ఇట్లా వీడియో అయితే ప్లే చేయండి. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రెండు ఫోన్స్ నేను బేస్ వేరియంట్స్ తీసుకుంటాను. అంటే 2GB ర్యామ్ వేరియంట్స్ తీసుకుంటున్నా. రీజన్ ఏంటంటే 2GB ర్యామ్ వేరియంట్స్లో ప్రైస్ ఈక్వల్గా ఉంది. సో మైక్రోమాక్స్ ఇన్ 1B 4GB వేరియంట్స్ సపరేట్ ప్రైస్ ఉంది. అండ్ సామ్సంగ్ M02 3GB ర్యామ్ వచ్చేసరికి సపరేట్ ప్రైస్ వేరియంట్ ఉంది అనమాట. అదొక మెయిన్ రీజన్ అనమాట. నెక్స్ట్ సామ్సంగ్ M02 వస్తే రీసెంట్ రిలీజ్ అయింది. అండ్ అఫీషియల్గా అయితే ఏమంటే సేల్స్ ఏవైతే ఉంటాయో February 12, 2021 అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట అమెజాన్ నుంచి. అదే మైక్రోమాక్స్ ఇన్ 1B అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మైక్రోమాక్స్ ఇన్ 1B అయితే మీకు November 2020లో రిలీజ్ అయిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. ఫేస్బుక్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళేసి నేను లేటెస్ట్ ఏమైనా టెక్ అప్డేట్స్ కానీ పోస్ట్ చేసినా మీకు అక్కడ అప్డేట్ అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ కంపారిజన్కి వెళ్ళిపోతాం. సో కంపారిజన్కి వచ్చేసరికి అయితేనేమో డిస్ప్లే చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా 6.5 ఇంచెస్ డిస్ప్లే 720x600 రెజల్యూషన్తో పాటు వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లే సైజ్ అండ్ రెజల్యూషన్ ఈక్వల్గా ఉన్నాయి, అంటే HD రెజల్యూషన్ వస్తుంది. సో ఈ మధ్య కామన్ అయిపోయింది. 6,000 నుంచి 10,000 మధ్యలో ఉన్న ఫోన్స్ అన్నిటి కూడా 720x600 రెజల్యూషన్ డిఫాల్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే సామ్సంగ్ M02 వస్తారు కదా, ఇక్కడ గోల్మాల్ చేసేసి ఏమని అనుకోండి పోయి ఇక్కడ చూసుకుంటే MediaTek MT6739W ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ఇది క్వాడ్ కోర్ 1.5 GHz ప్రాసెసర్ ఇస్తారు. ఎందుకు ఇస్తారో అర్థం కాదు. అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bకి వస్తారు కదా, ఇక్కడ MediaTek Helio G35 వస్తుంది. 1.8 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. సో ఇక్కడ ఆగం అయిపోయింది ఏంటంటే, రెండు కూడా MediaTek కంపెనీలే, రెండు కూడా ఒక కంపెనీ వచ్చిన ప్రాసెసర్లే. కానీ సామ్సంగ్ వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళు క్వాడ్ కోర్ ఇచ్చేసారు అన్నమాట. అది కూడా 1.5 GHz మీద. అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bలో చూసుకుంటే వీళ్ళు ఆక్టో కోర్ ఇచ్చారు 1.8 GHz మీద. సో ఇక్కడ కోర్స్ 4 కోర్స్ ఎక్కువ వస్తున్నాయి అండ్ 0.4 GHz స్పీడ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా చెప్పన్నా అంటే, ఓవరాల్గా చూసుకుంటే అందరికీ అన్ని గేమింగ్, ఎడిటింగ్, యాప్స్ యూజ్ చేయడము, డే టు డే యాప్స్, సోషల్ మీడియా అన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటే సామ్సంగ్ M02 కంటే కూడా మైక్రోమాక్స్ ఇన్ 1B మీకు ఈజీగా 25 నుంచి 30% ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే సో రెండు కూడా 2GB ర్యామ్ 10GB స్టోరేజ్ వేరియంట్స్ కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే రెండు కూడా డ్యూయల్ కెమెరా సెటప్స్ అనమాట. ఫస్ట్ సామ్సంగ్ M02 గురించి చూసుకుంటే ఈ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 30 MP మెయిన్ కెమెరా, 2 MP ఏమో డెప్త్ మ్యాక్రో కెమెరా వస్తుంది. సెల్ఫీ చూసుకుంటే 5 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట. అదే మైక్రోమాక్స్ ఇన్ 1B చూసుకుంటే ఇక్కడ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. 3 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. అండ్ సెల్ఫీ చూసుకుంటే 8 MP సెల్ఫీ వస్తుంది అనమాట. సో ఇక్కడ సెల్ఫీకి వస్తారు అయితేనేమో కొంచెం చేంజ్ అయిపోయింది. మైక్రోమాక్స్ వాళ్ళు సెల్ఫీ కూడా మనకి 8 MP కెమెరా ఇస్తారు అన్నమాట. సామ్సంగ్ వస్తారు అయితేనేమో 5 MP వస్తుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా 2GB ర్యామ్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్గా ఇది Android 10 Go ఎడిషన్ మీద రన్ అవుతుంది. సో రీసెంట్గా ట్రెండ్ ఏమొచ్చిందంటే 2GB ర్యామ్ ఫోన్స్ అన్నీ కూడా Android 10 Go ఎడిషన్ మీద వస్తున్నాయి. కానీ సామ్సంగ్ వాళ్ళ అయితేనేమో సామ్సంగ్ వాళ్ళ 1 UI వస్తుంది అన్నమాట. Android 10ని బేస్ చేసుకొని వస్తుంది. తర్వాత బ్యాటరీ చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా సేమ్ బ్యాటరీ ఉంది. 5000 mAh బ్యాటరీ రెండు కూడా. ఇక్కడ పెద్ద కంపారిజన్ అయితే ఏం లేదు. అండ్ అదర్ ఫీచర్స్ గురించి చూసుకుంటే సామ్సంగ్ M02కి వస్తారు అయితేనేమో మీకు యాక్సెలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది. అదే మైక్రోమాక్స్ ఇన్ 1Bకి వస్తే రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అన్నమాట. అంటే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. యాక్సెలరోమీటర్, జైరోస్కోపిక్ మీటర్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా వస్తుంది. సో జైరోస్కోపిక్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటి అండ్ జైరోస్కోపిక్ సెన్సార్ ఒకటి అడ్వాంటేజ్ ఏమంటే ఎక్స్ట్రా వస్తున్నాయి మైక్రోమాక్స్ ఇన్ 1Bలో. సో ఫైనల్గా ప్రైస్ చూసుకుంటే మాత్రం రెండు కూడా సేమ్ ప్రైస్ వస్తున్నాయి 6,999. కానీ అమెజాన్లో చూసుకుంటే మీరు
సామ్సంగ్ M02 వస్తుంది కదా 6799కి వస్తుంది. సో కొంచెం డిస్కౌంట్ కూడా ఉండొచ్చు. సో పెద్ద ఫరక్ ఏం పడదు, కానీ ఓవరాల్గా చూసుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి రెండు ఫోన్స్ కూడా. సో మీరు ఏమైనా చాలా రెండు ఫోన్స్లో ఏది తీసుకుంటే బాగుంటుంది అనేసి అంటే నా ఒపీనియన్ అయితే ఈజీగా చెప్పేస్తా, మీకు కూడా అర్థమైపోయింది మైక్రోమాక్స్ N1B తీసుకోవాలనేసి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రాసెసరు, సెకండ్ రీజను సెల్ఫీ కెమెరా, థర్డ్ రీజను ఫింగర్ ప్రింట్ సెన్సర్ అన్నమాట. సో ఈ 3 రీజన్సే ఉన్నాయి. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనొచ్చు, కొందరు అనొచ్చు అన్న సామ్సంగ్ వాళ్ళది 1UI ఉంది కదా వాళ్ళది అంటే, సామ్సంగ్ వాళ్ళది 1UI ఉంది కరెంటే, కానీ వీళ్ళ దాంట్లో యాడ్స్ కానీ పోల్టివేర్స్ కానీ ఏం రావు. పోల్టివేర్స్ ఉన్నా సరే యూస్ఫుల్గా ఉంటాయి, వేరే అదొక ఫ్రస్ట్రేషన్ లాగా ఇరిటేషన్ ఏమి ఉంటుంది అన్నమాట దాంట్లో. సో అదొకటి పక్కకు పెట్టేస్తే మాకు మేజర్ ప్రాసెసరు, సెల్ఫీ కెమెరా అండ్ రియర్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. ఈ 3 డిఫరెన్సెస్ మీది అన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే మైక్రోమాక్స్ N1B పర్చేస్ చేసుకోవచ్చు. సామ్సంగ్ M02 అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ రిక్వెస్ట్ కోసం. ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. అంటే ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే ఇట్లా కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.